నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం నామ విశిష్టత. మనకు అందించిన వారు డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మానవలోకంలోనే కాదు, ముల్లోకాల్లోనూ చరాచరాలకు పేర్లుంటాయి. పేర్లు లేనిదే మనిషి ఉండడు. పేరు లేని దేవుడు లేడు. పేరు లేని రాక్షసుడు లేడు. బ్రహ్మ సృష్టిలో పేర్లకు గల విశిష్టత అంతా ఇంతా కాదు. మనిషి తాను జీవించినంతకాలం తనకు మంచి జరగడానికి దేవతల ఆశీస్సులు కోరుకుంటాడు. తీర్థయాత్రలు చేస్తాడు. క్షేత్రాలను సందర్శిస్తాడు. దేవతల నామాలను జపిస్తాడు. తన సంతతికి దేవతల పేర్లు పెట్టుకుంటాడు. నిరంతరం నామస్మరణ చేస్తాడు. మనిషి నిత్యం చేసే ప్రతి పూజలోనూ దేవతానామాలను ఉచ్చరించడం పరిపాటి. ఆ దేవతానామాల్లోని గుణగణాలు తనలో నిలవాలని కోరుకోవడం ఇందులో కనిపిస్తుంది. ప్రతి పూజలో సంకల్పంలో విష్ణువుకు సంబంధించిన 24 పేర్లను ఉచ్చరిస్తారు. విష్ణువు స్థితికారకుడు, అంటే మనిషి జీవించినంతకాలం అతడికి ఆయురారోగ్య భాగ్యాలను పుష్కలంగా సమకూర్చే విశిష్ట దైవం. విష్ణువును స్తుతించే 24 నామాలు ఎంతో విశిష్టమైనవి. కేశవుడంటే అందమైన శిరోజాలు కలవాడు. కేశి అనే రాక్షసుణ్ణి చంపినవాడు. నారాయణుడంటే సృష్టికి మూలమైన నీటికి ఆధారమైనవాడు. నరుడి రూపంలో అవతరించిన అవతార పురుషుడు. శబ్దశక్తికి గమ్యమైనవాడు. మాధవుడంటే లక్ష్మీదేవికి భర్త, సంపదలకు నిలవైనవాడు. గోవిందుడంటే భూమిని, గోవులను, స్వర్గాన్ని, వేదాలను రక్షించేవాడు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. మధుసూదనుడు అంటే మధువు అనే రాక్షసుణ్ణి చంపినవాడు. త్రివిక్రముడంటే 3 అడుగులతో ముల్లోకాలనే ఆక్రమించినవాడు. వామనుడంటే పొట్టిగా ఉండి గట్టివాడై బలిచక్రవర్తి గర్వాన్ని అణిచివేసినవాడు. శ్రీధరుడంటే సకల సంపదలను ధరించినవాడు. హృషికేశుడంటే ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు. పద్మనాభుడంటే నాభిలో పద్మాన్ని కలిగినవాడు. దామోదరుడంటే తులసీమాలను ఉదరంపై ధరించినవాడు. సంకర్షణుడు అంటే శత్రువులను సంహరించేవాడు. వాసుదేవుడంటే వసుదేవుని కొడుకు, సంపదలు పుష్కలంగా కలిగినవాడు. ప్రద్యుమ్నుడంటే గొప్ప బలం కలవాడు. అనిరుద్ధుడంటే ఎవరూ అడ్డుకోలేనంతటి పరాక్రమం కలిగినవాడు. పురుషోత్తముడంటే మానవుల్లో ఉత్తముడు. అధోక్షజుడంటే ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానాన్ని మించిన జ్ఞానాన్ని కలిగినవాడు. నారసింహుడంటే నరసింహ రూపంలో దుష్టులను అణిచివేసినవాడు. అచ్యుతుడంటే ఎటువంటి నాశము లేనివాడు, అధోగతి లేనివాడు. జనార్దనుడంటే సాగరంలో దాగి ఉండి లోకాలను హింసించిన రాక్షసులను చంపినవాడు. ఉపేంద్రుడంటే ఇంద్రలోకానికంటే పైలోకంలో ఉండేవాడు. హరి అంటే సమస్త పాపాలను హరించేవాడు. దివ్యమంగళ స్వరూపంతో మనసులను దోచేవాడు. శ్రీకృష్ణుడంటే సకల కర్మలను చేసేవాడు. ఇలా 24 నామాలతో విష్ణువును స్మరించడం వల్ల మనిషి శాంతిని, ఆనందాన్ని, అభ్యుదయాన్ని పొందుతాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి నామంలోనూ ఏదో ఒక గుణం, స్వభావం అంతర్భవించి ఉంటుంది. విష్ణువు నామాల్లోనూ గుణాలు విశేషంగా ఉన్నాయి. వాటిని తలుచుకున్నప్పుడు తాను అలాంటి ఉత్తమ గుణవంతుడు కావాలని మనిషి అనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు గుణసాధన కోసం ప్రయత్నిస్తాడు. సాధనలో లభించే ఫలితం మానవుణ్ణి మాధవుడిగా చేస్తుంది. ఇదే నామస్మరణలోని విశిష్టత. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.